అంకముచేరిశైలతనయాస్తన దుగ్ధములాను వేళ బాల్యాంక విచేష్టతుండమున అవ్వలిచన్గబళింపబోవ ఆవంక కుచంబుగానక అహివల్లభుహారముగాంచి వేమృణాళాంకుర శంకనంటెడు గజాస్యునిగొల్తు అభీష్ట సిద్ధికై నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. సచ్చిదానందరూపాయ విశ్వోత్పత్యాదిహేతవే తాపత్రయ వినాశాయ శ్రీకృష్ణాయ వయం నుమః. శ్రీమాత్రే నమః. శివాయ గురవే నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీరామాయ నమః. శ్రీ గురుభ్యో నమః. ప్రియ భగవద్బంధువులారా, గత 31 రోజులుగా మనం శ్రీమదాంధ్ర మహాభారతంలోని నన్నయ్య గారి విరచితమైనటువంటి ఆది పర్వంలో షష్టాశ్వాసంలో ఉన్నాము. శ్రీకృష్ణుడి యొక్క దివ్యానుగ్రహంతో నిన్నటి రోజున పాండవుల యొక్క వారణావత ప్రస్థానము, ఆ సందర్భంలో విదురుడు చేసిన ఉపదేశం, ఆ తరువాత లాక్షాగృహ దహనం, ధృతరాష్ట్రాదులు దుఃఖించి పాండవులకి అంత్యక్రియలు చేయడం, ఆ తరువాత ఆ బిలద్వారం గుండా అరణ్యంలోకి వెళ్ళి పాండవులు నలుగురు కూడా తల్లితో సహితంగా విశ్రాంతి తీసుకుంటూ ఉన్న సందర్భంలో కాపలా ఉన్నటువంటి భీమసేనుణ్ణి హిడింబ చూచి మోహించటం చెప్పుకుంటున్నాం. మనం ఆ ఘట్టంలో ఉన్నాం. ఈ రోజున 32వ భాగంలోకి ప్రవేశిస్తున్నాం. హిడింబాసురుడు చెల్లెలైనటువంటి హిడింబని ఆ నరుల్ని చంపి పట్టుకొని వచ్చి తనకి చక్కగా పక్వం చేసి ఆహారంగా పెట్టమని అడిగితే ఆ అమ్మాయి వెళ్ళింది. వెళితే అక్కడ పరమ సుందరాకారుడు, అత్యద్భుతమైనటువంటి శారీరక దారుఢ్యం కలిగినటువంటి భీమసేనుని చూచి ఆమె మోహ పరవశే అయింది. భీముడి దగ్గరికి వెళ్ళింది. ఆయన అడిగాడు, నువ్వెక్కడ దానివి, ఇంత రాత్రి వేళ ఇక్కడికి ఎందుకు వచ్చావు, వెంటనే దూరంగా వెళ్ళిపో అన్నాడు. అప్పుడు హిడింబ భీమసేనుడితో ఈ విధంగా అంటున్నది, జననుత ఏను హిడింబుడను రక్కసు చెలియలన్ ప్రియంబున నిను జూచిన ఎప్పటగోలెను కడు మనోభవ నిషీడ్యమాన మానసనైతిన్. మహాత్మా, ఓ మహాపురుష, జనుల చేత కీర్తింపబడేటటువంటి వాడా, నేను హిడింబుడు అనేటువంటి రాక్షసుడు యొక్క చెల్లెల్ని. నిన్ను చూసింది మొదలు మన్మథ బాధకు గురయ్యాను. లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అంటాం కదా, అది ఇక్కడ. నాకు పతివైన నిన్ను చేకొని మాయన్న ఎగ్గుసేయగ కాచు, నాకు మరి నీవ పతివి గుణాకర ఈ జన్మమున మహాస్నేహమున. ఓ మహాపురుష, నీవు గనక నాకు భర్తవైతే మా అన్నయ్యగా నిన్ను తన వాడిగా స్వీకరిస్తాడు, మీ జోలికి రాడు, కీడు చేయకుండా మిమ్మల్ని అందరినీ కాపాడుతాడు. అమిత ప్రేమ చేత ఈ జన్మలో నువ్వే నాకు భర్తవి అన్నది. హిడింబ జన్మతః రాక్షస స్త్రీ, కానీ ఉత్తమమైనటువంటి మానవ లక్షణాలతో కూడుకున్నటువంటి ఒక ఉత్తమ స్త్రీ. హాస్యానికి అబద్ధం పలకదు. ఆమె భీముణ్ణి చూసింది, మన్మథ భావానికి గురైంది.
అయినా ఆమె భీముణ్ణి కామంతో చెంచల దృష్టితో చూడటల్లా. అలనాడు రామాయణంలో శూర్పణఖలాగా ముందు రాముడు కామించింది, ప్రేమించింది. రాముడు కాదంటే లక్ష్మణుణ్ణి, లక్ష్మణుడు కాదంటే మళ్ళీ రాముడి దగ్గరకు వచ్చింది. అటువంటి చెంచల స్వభావం ఈ తల్లికి లేదు. అతడే ఆమెకు జన్మంతా భర్తగా ఉండాలని భావించింది. అతని కోసం తన అన్నను కూడా విడిచిపెట్టడానికి వెనుకాడటలేదు. జననాంతర సౌహృదాలటువంటి జాగృతి వల్ల భీముణ్ణి భర్తగా కోరినటువంటి ఉత్తమమైనటువంటి స్త్రీ హిడింబ. పాండవులకి ప్రథమ సంతానాన్ని ప్రసాదించబోయే ఆ పాత్రను ఆదికవి నన్నయ్య గారు ఉదాత్తంగా పోషించాడు. ఇక్కడ హిడింబ ఉరడు సురేంద్రునైన బలియుండు హిడింబుడు వాని బారికిన్ వెరవని వారలన్ గలరే వీరలు ముంద ఎరుంగరక్కటా ఎరిగిరేనియు ఎరిగిరయేని ఇట్లు తమయుండుల నుండిన ఎట్లు మెచ్చక ఏమరిశయనింతురే కడు ప్రమాదము చేసిరి బుద్ధిహీనులై. హిడింబ పాండవుల కోసం బాధపడుతోంది. అరెరే, మా అన్నయ్య హిడింబుడు మహాబలవంతుడు, దేవేంద్రుణ్ణి కూడా లెక్క పెట్టేవాడు కాదు. అతడి దెబ్బకు భయపడనటువంటి వాళ్ళు లేనే లేరు. అయ్యో, వీళ్లకు ముందుగా తెలియదే. ఒకవేళ తెలిసి ఉంటే ఈ విధంగా తమ ఇళ్లలో ఉన్నట్టుగా ఇతడిని ఏమాత్రం లెక్క పెట్టకుండా, లక్ష్య పెట్టకుండా ఇట్లా నిశ్చింతగా పడుకొని ఉంటారా? బుద్ధిహీనులై పెద్ద పొరపాటు చేశారు అని అనుకుంటుంది. ఇది ఆమె చెబుతోంది. మహాత్మా, ఈ అడవి ఉన్నదే, ఈ అడవి మా అన్నయ్య హిడింబాసురుడి యొక్క సొంతం. దీంట్లో ప్రవేశించి బయటకు పోవడం యముడి యొక్క కుత్తుకలో ప్రవేశించి బయటపడటమే. అంటే యమలోకానికి వెళ్ళి భయపడితే అంటే బయటపడితే బయటపడచ్చేమో, కానీ అడవిలో ప్రవేశించి బయటపడటం సాధ్యం కాదట. ఇప్పుడే మా అన్నయ్య హిడింబుడు రాబోతున్నాడు. తక్కిన వాళ్ళ సంగతి మనకెందుకు? నీవు నాకు భర్తవై ప్రాణాలు రక్షించుకొని నా వల్ల కోరినటువంటి సుఖాలు అనుభవించు. నేను కోరిన చోటకి పోగలిగినటువంటి శక్తి కలిగిందాన్ని, నీకు ఇష్టమైన చోటకి నిన్ను తీసుకుపోతాను అని అనగానే భీముడు ఇట్లా అన్నాడు. వినుబేల ఎట్టి కష్టుడు తన పురుషగణం గుణంబు పెడగ తల్లిని తోబుట్టిన వారి విడిచి రాగంబున చపల స్త్రీ సుఖంబు బొందునే చెప్పుమా. ఏం అద్భుతమైన మాట మాట్లాడేటో చూడండి. ఓ అమాయకురాలా, బేలా అన్నాడు. ఎంతటి నీచమైనటువంటి వాడైనా తన యొక్క పురుష లక్షణం పోగొట్టుకొని కన్న తల్లిని తోబుట్టువులని వదలి మోహంలో పడి చంచలమైనటువంటి స్త్రీ సుఖాన్ని కోరుకుంటాడా, పొందుతాడా చెప్పు అన్నాడు. ఇక్కడ బేల, చపల స్త్రీ సుఖము అనేటువంటి రెండు శబ్ద ప్రయోగాల శక్తి వల్ల ధ్వని పుట్టినటువంటి ధ్వని ఈ పద్యంలో ప్రాణం. అడవిలో ప్రవేశించి సుఖంగా నిద్రపోతున్నటువంటి ధర్మరాజాదులని బుద్ధిహీనులుగా భావించే హిడింబ భీముడికి అమాయకురాలుగా అనిపించింది. మనస్సులో మెరిసినటువంటి మదన భావానికి బానిసై ఆప్తులను వదులుకునే లక్షణం చపల స్త్రీలకి సహజంగా ఉంటుంది. ఆమె భర్త మీద కూడా చపల ప్రణయమే కలిగి ఉంటుందని ఇక్కడ భీముడి యొక్క వ్యాఖ్య. అందువల్ల ఇకపై హిడింబ తాను బేల కాదని, చపల కాదని మాటలతో చేతలతో నిరూపించుకుని తన గాఢమైనటువంటి ప్రేమని, ప్రణయాన్ని చాటుకుంటున్నాడు. భీముడు
తాను ప్రౌఢుడని బంధుప్రీతి కలవాడినని చెప్పుకుంటున్నాడు. హిడింబా భీముల యొక్క ప్రవృత్తులు పరస్పర విరుద్ధాలు అని భీముడి యొక్క భావన. వీళ్ళని ఎత్తుకొని పోయేదనటువంటి విని హిడింబ భీముడితో, వీళ్ళందరినీ రక్షించడం నీకు ఇష్టమైతే నరమాంస భక్షకుడైనటువంటి ఆ రాక్షసుడు రాకముందే వీళ్ళందరినీ మేల్కొల్పు అని అన్నది. వీళ్ళందరినీ నేను ఎత్తుకోపోగలను, నాకు ఆ శక్తి ఉన్నది, కాబట్టి వీళ్ళందరినీ రక్షించుకోవాలని కనుక నీకు ఇష్టంగా ఉంటే వెంటనే ఆ నరమాంస భక్షకుడైనటువంటి మా అన్నయ్య ఇక్కడికి రాకముందే వీళ్ళందరినీ నిద్రలోంచి మేల్కొల్పు అన్నాడు. ఇక్కడ సతికి తోబుట్టిన వాళ్ల కోరిక కంటే కూడా కట్టుకున్న వాడికి ఇష్టమే ఎక్కువ అని వ్యంగ్యంగా హిడింబ చెప్పింది. మా అన్నయ్య కంటే నీవు నీ వాళ్లే నాకు ఎక్కువ అన్నట్టుగా చెబుతోంది. అప్పుడు భీముడు అన్నాడు, అధిక వీరుండు రక్కసుడరుగుదెంచునని మనంబున భయమంది వనజనేత్ర, వీరి సుఖసుప్తులయ్యున్న వారి నిద్ర సెడగా బోధింపనోప నా కడిమి వినుము. ఓ పద్మాల వంటి కన్నులు కలిగినటువంటి దానా, మేటి వీరుడైనటువంటి ఒక రాక్షసుడు వస్తున్నాడని ఇంత సుఖంగా ఆదమరిచి నిద్రపోతూ ఉన్నటువంటి నా సోదరులని, మా అమ్మగారిని నిద్ర చెడిపోయేటట్టు నేను మేల్కొల్పలేను. నా బలాన్ని గురించి చెబుతా విను అంటున్నాడు. ఇక్కడ కన్యావరయతే రూపం అనేటువంటి ఒక న్యాయం ఉంది. ఆ న్యాయం ప్రకారం భీమసేనుడి యొక్క మనోహరమైన రూపాన్ని చూచి అతడిని వలచింది ఈ రాక్షస వనిత అయినటువంటి హిడింబ. పరుల యొక్క ఆధిక్యాన్ని తన ఎదుట కీర్తిస్తే సహించలేనటువంటి ఆత్మాభిమానం కలిగినటువంటి మహావీరుడు మన భీముడు. అయితే అతడు తన యొక్క స్వభావం చేత ఉద్ధతుడు. తన పరాక్రమాదులను తానే కీర్తించుకోబోతున్నాడు. ఇప్పుడు అతని మాట వల్ల భీముడికి రూపానికి అనువైన పౌరుషత్వం కూడా ఉన్నది అని హిడింబకు తెలియజేయాలనుకుంటున్నాడు ఆయన. అంతేగాని ఆత్మస్తుతి కోసం కాదు. క్రచ్చరనొక్క రక్కసుడకాడు సురాసురులెల్లనొక్కటై వచ్చిన నీవ చూడగా అవార్య బలోన్నతి చేసి వారలన్ వ్రచ్చి వధింతుగాక ఇటు వచ్చి శ్రమం పడియున్న ఇచ్చటం మెచ్చగు వీరిదైన సుఖనిద్రకు భంగము చేయనేర్తునే. ఓ వనిత, వేగంతో ఒక్క రాక్షసుడే కాదు, దేవదానవులంతా కూడా కట్టకట్టుకొని ఏకమై వచ్చినా కూడా నీవు చూస్తూ ఉండగా నా అపారమైనటువంటి బలంతో వాళ్ళందరినీ చీల్చి చెండాడుతాను. కానీ ఈ విధంగా వచ్చి అలసట చెంది సుఖంగా నిద్రపోయేటటువంటి మా వాళ్ల యొక్క నిద్రకి భంగం కలిగిస్తాననుకుంటున్నావా నువ్వు అన్నాడు. ఇక్కడ పరాక్రమ వర్ణనం వల్ల ఏర్పడినటువంటి సాహంకార క్రోధంతో ఆత్మ ప్రశంసారూపమైనటువంటి ప్రతాపోక్తులు పలకడం భీమపాత్రకు సహజమైంది, అసహజం కాదు. క్రోధభాద్రమైనటువంటి ఉత్సాహ భావాన్ని దీప్త రసత్వం వల్ల ఉజ్వల వాక్యాలతోటి వ్యక్తం చేసినటువంటి భీముడి యొక్క మాటలను ప్రకాశింపజేయటం అనేది నన్నయ్య గారి యొక్క రుచిరార్థ సూక్తి నిధిత్వానికి ఒక మెచ్చుతనక. ఇంకా అంటున్నాడు భీముడు, ఓ హిడింబా, ఇంకా ఎక్కువగా మాట్లాడకుండా మీ అన్నయ్య అంటున్నావే మహాబలవంతుడని, వాణ్ణి ఇక్కడికి పంపించు అని భీమసేనుడు అనగానే అక్కడ హిడింబుడు తన చెల్లెలు హిడింబ వెళ్ళి చాలా సమయం పట్టింది, ఆలస్యం అయిపోయినందుకు వాడి కోపం వచ్చింది.
హిడింబాసురుడు ప్రవేశిస్తున్నాడు. దాన్ని ఒక అద్భుతమైనటువంటి శీసపద్యంలో మనకి నన్నయ్య గారు వర్ణిస్తున్నాడు. కాలమేఘంబును బోలే విశాలమై నీలమై దేహంబు క్రాలుచుండ ఘనతటిల్లతయట్లు 8 దంష్ట్రలు మెరవంగా పండులు కొరికి పెలుచన్ అతిరోషలోహితాయత వృత్తనేత్రముల్ తిరుగంగ బెట్టుచు పరుషకేశ జాలంబు గాడ్పునతులంగా కాలోపమానుడై చనుదెంచి మానుషాదుడు అనుజజూచి కష్టమనుజులగూడి నా పనుపు చేయకుండ చనునె నీకు అనుచు ఉదరి పలుక విని హిడింబయు కడు వెరచి భీమసేను మరువు సొచ్చే. ఎట్లా ఉన్నట్ట వాడి దేహం, వాడి వర్ణన చూడండి. ఆ హిడింబాసురుడి యొక్క వర్ణన. ఎందుకని ఆ తర్వాత అటువంటి వాడితో భీముడు యుద్ధం చేయాలి. మరి సాదాసీదా వాడితో యుద్ధం చేస్తే భీముడికి ఎక్కడొస్తుంది కీర్తి? అందుకని నన్నయ్య గారు ప్రతినాయకుడిని కూడా వర్ణిస్తున్నాడు. ఇక్కడ నల్లటి మబ్బు వంటి పెద్ద దేహంతో ఉన్నాడు. మేఘంలోని మెరుపు తీగలాంటి 8 కోరలతోటి మెరిసిపోతూ ఉన్నాడు. గట్టిగా పటపట పటపట పండ్లు కొరికాడు. కోపంతో ఎర్రబడి నిడుబులై గుండ్రవైనటువంటి కళ్ళు గిరగిరా తిప్పుతూ బిరుసుగా ఉన్నటువంటి వెంట్రుకలు గాలికి కదలుతూ ఉండగా యముడు వంటి ఆ రాక్షసుడు హిడింబుడు వచ్చి చెల్లెల్ని చూచి, ఏమే నీవు నీచులైన మానవులతో కలిసి నా ఆజ్ఞను త్రోసిపుచ్చటం నీకు తగినట్లుగా ఉందా అని గద్దించాడు చెల్లెల్ని. ఆ గద్దింపుకి హిడింబ భయపడిపోయి భీముడు చాటుకు వెళ్లి దాక్కుంది. ఇక భీమసేనుడితోటి హిడింబుడు యుద్ధం చేయటం. వెంటనే గరుత్మంతుడు వంటి పరాక్రమం కలిగినటువంటి ఆ భీమసేనుడు ఆ హిడింబతో ఈ విధంగా అన్నాడు, ఓ హిడింబ, మీ అన్నయ్యని నన్ను చూడు, నువ్వు భయపడద్దు అని పలికి ఆ హిడింబాసురుణ్ణి పెద్ద ఎత్తున ఎదుర్కొన్నాడు. ఒరి రాక్షస, నీవు సంహరింపదగిన వాడివి. నీ బలగర్వం నశించేటట్టుగా నిన్నిప్పుడే చంపి ఈ అడవిని తప్పకుండా భయం లేనిదానిగా చేస్తాను అన్నాడు. అంటే నీ వల్ల భయపడుతోంది ఈ అడవి. ఈ అడవిలోకి రావడానికి అందరూ భయపడుతున్నారు. ఇక మీదట ఎవడూ భయపడ్డు, నిర్భయంగా ఈ అడవిలో సంచరిస్తారు. ఇక్కడ హిడింబునికి భయపడి భీముడి యొక్క అండ చేరింది హిడింబ. ఇప్పుడు భీముడి బాధ్యత మరింత పెరిగింది. 5గురితో పాటు ఈ అమ్మాయి 6వ అమ్మాయి కూడా 6 కూడా చేరింది. 4 అన్నదమ్ములు, తల్లి, ఇప్పుడు ఈ హిడింబ. తన బలానికి హిడింబుడి బలానికి గల తేడాను చూడటానికి ఆమెను అక్కడే నిలవబడ్డమన్నాడు. తొలగి పొమ్ము నుండి భయపడకుండా నిలిచి చూడు అన్నంత వరకు మాట పెరిగింది. ఇక్కడ చూడండి, ఇంతకుముందు వెళ్ళిపోమన్నాడు కదా మొదటి పద్యంలో. ఇప్పుడు ఇక్కడే నిలబడి నా బలం చూడు, మీ అన్నయ్యని ఏ విధంగా చంపిస్తానని. ఆ మార్పునికి అభిమానమే కారణం. కానీ భీముడికి ఆమె పట్ల కలిగినటువంటి వలపు మాత్రం కాదు. అంటే నిస్సహాయురాలైనటువంటి స్త్రీని రక్షించడం అనేది క్షాత్రధర్మం, అంతవరకే. ఏమైనా వైముఖ్యం నుండి సౌముఖ్యం వరకు దిగేటట్లుగా భీముడిని ఆకట్టుకోగలిగింది మన హిడింబ. ఇక్కడ హిడింబ మనకి కథానాయిక. ఎందుకని? పాండవ వంశంలో మొదటి సంతానాన్ని ఇవ్వబోతోంది ఆ తల్లి. అందుకని ఓరి నిలబడు అనగానే ఆ రాక్షసుడు ఆశ్చర్యకరంగా విజృంభించి, సరే నీ బలపరాక్రమలను చూస్తాను, వినిదీయకుండా నిలబడు అని వాడన్నాడు. చేయి చరచి కొట్టడానికి మీదికొచ్చాడు. అప్పుడు మహాబలవంతుడైనటువంటి భీముడు రాక్షసుణ్ణి వాడి చేతితో సహా దగ్గరగా పట్టుకున్నాడు. అంటే లాగి దగ్గరికి చేసుకు పట్టుకున్నాడు. భంగం లేనటువంటి సుఖనిద్రలో ఉండే వీళ్ల నిద్రకి
తమ యొక్క కాళ్ల యొక్క చేతుల యొక్క దెబ్బల ధ్వని ఆటంకం కలిగిస్తుందని మనస్సులో బాధపడ్డాడు. చూడండి భీముడు ఎంత దయామయుడు. పాపం ఆదవనిచి నిద్రపోతున్నారు తమ్ముళ్ళు తల్లి. వాళ్ళ నిద్రకి భంగం కలుగుతుందేమోనని ఆయనకు బాధగా ఉంది. వెంటనే భీముడు ఆ రాక్షసుణ్ణి ఒక సింహం ఒక చిన్న జంతువుని వదలకుండా గట్టిగా ఈడ్చినట్లుగా ఆ ప్రదేశానికి 8 ధనుస్సుల కొలత గల దూరానికి, అంటే 8 బారలు అనుకోవచ్చు, ఈడ్చుకెళ్ళాడు. ఒక ధనుస్సు అంటే 4 మూరలని పెద్దవాళ్ళు చెప్పారు. 4 మూరలు ఒక ధనుస్సు. ఇద్దరు కూడా భయంకరమైనటువంటి యుద్ధహీరులే, భీముడు ఆ హిడింబుడు. వాళ్ళు తమ యొక్క కాళ్ల తొక్కిడికి పెద్ద పెద్ద వృక్షాలు విరిగి నేలకూలిపోతున్నాయి. మదపటి ఏనుగుల్లాగా ఆ అడవిలో ఒకళ్ళతో ఒకళ్ళు మల్ల యుద్ధం చేస్తున్నారు. ఆయుధాలేం లేవుగా, మల్ల యుద్ధమే. ఆ కాళ్ల తొక్కిడి చేత పుట్టినటువంటి దుమ్ము కప్పి బూడిద రంగు కలిగినటువంటి దేహాలు కలవాళ్ళయ్యారు ఇద్దరు కూడా. మంచి రంగు కలిగిన వాడు భీముడు, రాక్షసుడు నలుపే. కానీ ఆ మట్టి ఇద్దరి శరీరాల మీద పడింది. ఇద్దరు కూడా మంచు చేత కప్పబడినటువంటి కొండల్లాగా ఉన్నారు. బూడిద రంగు దేహాలు కలిగిన వాళ్ళయ్యారు. ఆ హిడింబుడు భీముణ్ణి గట్టిగా చేతులతో బంధించి గొప్ప ధీరుల్లాగా భూమి ఆకాశాల మధ్య భాగమంతా కూడా నిండేటట్టుగా పెద్దగా సింహానాదం చేసి అరిచాడు. అరవడాన్ని సింహనాదం అంటారు, యుద్ధంలో అరిచే అరుపుల్ని. ఆ పెద్ద శబ్దం విన్నది కుంతీదేవి ఉలిక్కిపడి లేచింది. మిగతా నలుగురు కూడా మేల్కొన్నారు. తమ సమీపంలో మానవాతీతమైనటువంటి రూప సౌందర్యాలతో ఉన్నటువంటి హిడింబను చూచారు. ఆమె రాక్షస స్త్రీ రూపంలో లేదు కదా, మంచి అందగత్తెగా మారి వచ్చింది కదా కామరూప విద్య వల్ల. ఇది వనదేవత లేకపోతే దేవకాంత అని ఆశ్చర్యపడ్డారు. ఆ తర్వాత కుంతి మెల్లంటి మాటలతోటి ఆ అమ్మాయిని అడిగింది, నువ్వు ఎక్కడి దానివి, ఇక్కడికి ఎందుకు వచ్చావు అని అడిగితే అప్పుడు ఆ హిడింబ ఆమెకి చెప్పింది, తల్లి, మేఘకాంతిని మించినటువంటి నల్లటి శరీరంతో కనపడేటువంటి ఆ హిడింబుడనే రాక్షసుడి యొక్క చెల్లెల్ని. చెప్పేసింది ఆమె, ఎక్కడా దాపరికం లేదు. అతడు మీకు కీడు చేయమని నన్ను పంపించాడు. నేను మీ కుమారుడైనటువంటి ఆ భీముణ్ణి, ఆ పోరాడుతున్నాడే మా అన్నయ్యతోటి, ఆయన్ని భర్తగా భావించి మన్మథ బాధ పొంది ఆలస్యం చేయటం వల్ల అతడు వచ్చి కోపించి మీతో పాటు నన్ను కూడా మెంగబోయాడు. అప్పుడు గర్వాధికుడైనటువంటి మీ కుమారుడు పూనుకొని అతడితోటి మల్ల యుద్ధం చేస్తూ అదిగో అక్కడున్నాడమ్మా అన్నది. అంటే మీ తనయునందు పతిబుద్ధి దాల్చి ఉద్ధత మన్మథార్తనై మసలితిని అన్నటువంటి వాక్యం ఆమె యొక్క సంభాషణలో ఆయువు పట్టు. అదే కుంతి మనస్సుని ఆకట్టుకున్నటువంటి సమ్మోహనాస్త్రం. మీ సుతుడు దర్పోన్నతుండు అనే మాట కోడలు అత్తతో అనదగినటువంటి ఆప్యాయపు అభివ్యక్తీకరణ. రాబోయే కథని వస్తుధ్వనితోటి ప్రసన్నం చేస్తున్నాడు ఆదికవి నా అన్నయ్య గారు. అమ్మా, నన్ను మిమ్మల్ని రక్షించి ఆ రాక్షసుణ్ణి ఇప్పుడు సులభంగా చంపుతాడు, చూస్తూ ఉండండి అని అన్నది. అంటే తల్లికి తన కొడుకు సంగతి తెలియదా? అంటే తాను ప్రేమించింది కాబట్టి అంత అభిమానంగా మాట్లాడింది. అందరూ లేచి గర్వించి మల్ల యుద్ధం చేసేటటువంటి ఆ భీమ హిడింబులను చూశారు మిగిలితా నలుగురు. అప్పుడు అర్జునుడు వాళ్ళు యుద్ధం చేసే చోటికి పోయి భీముడితో ఈ విధంగా అన్నాడు. ఇక్కడ ఆమె అన్న మాటలు గమనించండి.
నన్ను మిమ్మల్ని రక్షించి అనడంలో కలుపుగోలుతనాన్ని, ఆత్మీయతని, ఆ రాక్షసుడు అన్నటువంటి దాంట్లో అన్నయ్యని పేర్కొనడంలో పుట్టింటి సంబంధాన్ని తెంచుకుంటున్నట్టుగా అత్తవారింటితో కలిసిపోయినటువంటి ఆప్యాయతని అద్భుతంగా ప్రదర్శిస్తోంది మన నాయిక హిడింబ. సరే, ఆ యుద్ధం దగ్గరికి వెళ్ళి అర్జునుడు ఏమన్నాడో చూడాలిగా. అన్నా భీమా అని అంటూ చెప్పడం మొదలుపెట్టాడు. తూర్పు రుణంబుగా తొడగే దుష్ట నిశాచర వేళ అయ్యడు మార్పు ముకాలయాపన అమర్పక అప్పిసితాసి బట్టి పాలార్పగనేలనావుడు బలాఢ్యుడు భీముడు మల్ల విద్య నేర్పు ఏర్పడగా హిడింబు బలహీన పరాక్రము చేసి చెచ్చరం. మహా తెలివైనవాడు అర్జునుడు. అన్నయ్య, తూర్పు ఎర్రబడుతోంది అంటే సాయంకాలం అవుతోంది. దాన్ని అసుర సంధ్య అంటాం. ఈ దుష్ట రాక్షసులకి ఈ సంధ్యా సమయం అనుకూల సమయం. ఆలస్యం చేయొద్దు, వెంటనే ఆ రాక్షసుని చంపేయి అని అర్జునుడు అనగానే తన యొక్క మల్ల యుద్ధ నైపుణ్యం మెరిసేటట్టుగా భీముడు హిడింబాసురుడిని ముందు బలహీనుని చేశాడు. అలా బలహీనపరిచివాడిని హిడింబాసురుడి యొక్క నోట ముక్కుల్లో అర్జునుడు మాట విన్నటువంటి మన భీముడు పిడిగుద్దులు గుద్దాడు వాడిని. ఆ పిడిగుద్దుల దెబ్బకి హిడింబాసురుడి యొక్క నోట ముక్కుల్లో ఆగకుండా నెత్తురు ధారలు కారుతూ ఉన్నాయి. వెంటనే భీముడు అతడి యొక్క కడకాలు పట్టుకొని గాల్లోకి ఎత్తి గిరగిరా 100 సార్లు తిప్పాడు. ఈ మంచెల మీద ఉండి వడిసెలు తిప్పుతారే, ఆ వడిసెల్లో రాయి పెట్టి విసురుతారు పక్షులు అవి తినకుండా పంటల్లో. అట్లా వడిసెలు తిప్పినట్టుగా 100 సార్లు తిప్పాడు. ఇక్కడ విసరడం అనేది పవనగుణం. హిడింబుడి యొక్క కడకాలు పట్టి అతడిని వంగనీయకుండా అతివేగంగా 100 మార్లు విసిరినటువంటి భీముడిని పవనజుడు అని సంబోధించాడు. ఎందుకని? పవనపుత్రుడు కదా ఆయన. గాలి యొక్క విధానం కదా విసరడం అనేది. ఎంతో ఉచితంగా ఉంటుంది పదప్రయోగం అనేది. లావు సెడక నిట్లు వీవంగబడి గత చేష్టుడైన అసుర చిక్కబట్టి నేలబెట్టి వాని కోలెమ్ముల బ్రల్లన విరచి నడుము త్రుంచి వీచి వైచే. ఆ రాక్షసుడి యొక్క బలం కుంగిపోయేటట్లుగా విసరడం వల్ల అవయవాలన్నీ కదలికలు కోల్పోయినాయి. హిడింబుణ్ణి బాగా బిగిసి పట్టుకున్నాడు, నేల మీద పెట్టాడు. అతడి వెన్నెముక పటక్కన విరగ్గొట్టాడు. నడుమును 2 ముక్కలు చేశాడు. మధ్యలోకి విరగొట్టాడు వాడి శరీరాన్ని. ఇక్కడ అలతి అలతి పదాలతో కూడినటువంటి ఈ ఆటవెలది పద్యం హిడింబుడి యొక్క ప్రాణాలతో భీముడు ఆడుకున్నటువంటి అతి భయంకరమైనటువంటి తీరుని అద్దంలో లాగా పాఠకుడికి ప్రదర్శిస్తున్నాడు ఆయన. ఆ విధంగా హిడింబుడిని చిత్రవధ చేయటం చూచి ఆశ్చర్యపడి భీముడి యొక్క పరాక్రమాన్ని పొగుడుతూ హిడింబ తమ వెంట వస్తూ ఉంటే అందరూ ఆయన దగ్గరికి వెళ్ళారు. హిడింబ, కుంతీదేవి, మిగిలినటువంటి సోదరులు అందరూ కూడా వెళ్ళారు. కానీ భీముడు హిడింబ యొక్క రాకకి ఇష్టపడలా. రాక్షసులు పగబట్టి మాయలు చేస్తారు, అందుచేత నువ్వు మాతో రావద్దు, నీవు కూడా మీ అన్న చచ్చిపోయినట్టే చేస్తావు అని అన్నాడు. అప్పుడు ఆ రక్కసి భయపడి గడగడ వణుకుతూ ఉండడం చూచి దయతోటి ధర్మరాజు భీముడితో ఇట్లా అన్నాడు, నాయనా, వధకు అర్హుడై వచ్చిన వాని చంపి తదియు ధర్మువ ఇది చాలన బల దీని కలుగజనదు ఆత్మరక్షకు అగ్గలంబు ధర్మరక్షయ.
ఉత్తమ ధార్మికులకు. చూడండి ఎంత ధర్మాత్ముడో మన ధర్మరాజు గారు. నాయన, చంపదగిన వాడిని చంపేశావు. ఎందుకని? వాడు దుష్టుడు, వాడిని చంపాలి, చంపావు. అది ధర్మం. కానీ ఈ హిడింబ ఉన్నదే అబల, దాని మీద కోప్పడవద్దు. ఉత్తములైనటువంటి ధర్మాత్ములకి ఆత్మరక్షణ కంటే ధర్మరక్షణం కదా ఉత్తమం. ఇదొక సూక్తి. నన్నయ్య గారి యొక్క రుచిరార్థ సూక్తి నిధిలో ఇదొక సూక్తి రత్నం. సమస్యను విశ్లేషించి నిర్ణయించడంలో ధర్మరాజు యొక్క వివేకం అపూర్వం. హిడింబను రక్షించడం ధర్మలక్షణం, శిక్షించడం ఆత్మరక్షణానికి సంబంధించింది. ఇక్కడ ఆత్మరక్షణ కోసం చూడకుండా ధర్మరక్షణ చేయడం అనేది ఉత్తమ ధార్మికుల కర్తవ్యమని ధర్మరాజు గారి యొక్క తీర్పు. మళ్ళీ చెప్తున్నాడు ఇంకో మాట. ఆపదయైనను ధర్మువ ప్రాపుగ రక్షింపవలయు పరమార్థము ధర్మాపాయమ ధార్మికులకు ఆపద జన్మాంతరమున అనుగతమగుటం. మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ప్రక్కనున్న గంటను మ్రోగించండి.